నేను ఈ రీల్ మేకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ అయినా సరే కానీ ఇన్స్టాగ్రామ్ అయినా నేను స్టార్టింగ్ నుంచి నేను ఫస్ట్ నుంచి పదే చెప్పే మాట ఏంటంటే మీరు షెడ్ కట్టుకునేటప్పుడు తక్కువ ఖర్చుతో కట్టుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే తక్కువ ఖర్చుతోటి 10 పిల్లలకు 10 పందులకు పైసలు లేకపోతే పిల్లలతో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు పిల్లలకు కూడా డబ్బులు లేకపోతే 4 పిల్లలు 2 పిల్లలతో స్టార్ట్ చేయండి అని చెప్పేసి మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులతో స్టార్ట్ చేయాలని నేను ఫస్ట్ నుంచి అదే చెప్పిన విషయం ఏంటంటే నేను స్టార్టింగ్లో నా వీడియోలో ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నేను స్టార్టింగ్ నుంచి పదే చెప్పేది ఏంటంటే మీరు ఎవరి దగ్గరనైనా పందులు కొనుక్కుంటే వాళ్ళు మార్కెట్ ఇస్తా అంటేనే కొనుక్కోండి, వాళ్ళు అమ్మి పెడతానంటేనే కొనుక్కోండి అని కూడా చెప్పినాను. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, స్టార్టింగ్లో అమ్మకం విషయంలో మార్కెట్ విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి నేను పదే అదే ముచ్చట చెప్పినాను. ఏదైనా మనము షెడ్ విషయంలో అయినా మరియు పందులు కొనుక్కునే విషయంలో అయినా మరియు ఈ ఫీడ్ విషయంలో అయినా ఎంత తక్కువలో చేసుకుంటే అంత బాగుంటుందని చెప్పేసి నేను పదే ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. ఇకపోతే మార్కెట్ విషయంలో మీకు హిందీ నాలెడ్జ్ ఉంటే నేను ఇది కూడా చెప్పిన, మీకు హిందీ నాలెడ్జ్ ఉంటే అస్సాం, నాగాల్యాండ్, ఈ సిక్కిం, ఈ బెంగళూరు, తమిళనాడు ఇలాంటి ఏరియాలో ఒక్కసారి మీకు తెలిసిన సర్కిల్లో కనుక్కోండి అని కూడా నేను చాలా వీడియోలలో చెప్పినాను. నేను ఏమంటా అంటే అంత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఫోన్ చేసే వాళ్ళు చాలామంది నాకు బర్రెల షెడ్లో ఫెయిల్ అయినా, గొర్రెల షెడ్లలో ఫెయిల్ అయినా, ఇట్లా అన్ని బర్రెలు గొర్రెలు ఆవులు ఇట్లా అన్నీ పెట్టి ఫార్మింగ్లు పెట్టి నేను ఫెయిల్ అయినా అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. నేను వాళ్ళ గురించి నేను ఇలా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా ఎవడేం చెప్పినా ఏది చేసినా చిన్నగా స్టార్ట్ చేయండి. అది ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ వర్క్ అయినా మీరు ఎక్స్పీరియన్స్ పొందడానికి ఖచ్చితంగా చిన్ననే స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్తో పాటు మీరు పెట్టినటువంటి పందులైనా గొర్రెలైనా మేకలైనా ఏవైనా మీరు ఆ బర్రెలతోటి గొర్రెలతోటి మేకలతోనే డబ్బులు రావాలి, కానీ ఈ షెడ్ల ద్వారా కాదు. మీకు షెడ్ల ద్వారా డబ్బులు వస్తాయని అంటే షెడ్ను బాగా రిచ్గా కట్టుకోండి, కానీ ఒకటి రియాలిటీగా మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం పెట్టినటువంటి ఎనిమల్స్ పైనే మనకు డబ్బులు రావాలి. అది కంటెంట్తోని వర్క్ చేయండి.